ఓం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ మహాభారత ఉద్యోగ పర్వ అంతర్గత విదురనీతి పదార్థ విస్తృత వ్యాఖ్యా సహిత వ్యాఖ్యాత పండిత యుధిష్ఠిర మీమాంసక. విదురనీతిలో 6వ అధ్యాయం కొన్ని మనం శ్లోకాలు చెప్పుకున్నాం. 5వ శ్లోకం వరకు ఏమేమి అమ్మకూడదు, ముఖ్యంగా విద్వాంసమైన వారు ఇటువంటి వారు వ్యాపారం చేయకూడదు. ముఖ్యంగా అందులో ఇటువంటి వ్యాపారం చేయకూడదని. అందులో లవణం అంటే ఉప్పు అమ్మకూడదు. ఉడికించినటువంటి అన్నం ఏదైనా అమ్మకూడదు. తక్కువ అన్నం. దధి, క్షీరం, మధు, తైలం, ఘృతం, పాలు, పెరుగు, తేనె, నూనె ఇటువంటి అమ్మకూడదు. అలాగే తిల, మాంసమని, ఫలమూలని, నువ్వులు, మాంసము, ఫలమూలాలంటే ఫలాలు, మూల అంటే దుంపలు, గడ్డి లాంటివి, ఆకుకూరలు కూడా. తర్వాత రంగులద్దినటువంటి రక్తం, వాస, రంగులద్దినటువంటి గురుజీ మాట లేదు లేదు, బాగుంది, క్లారిటీగా ఉంది. మీ మాట వస్తలేమో, మీ మాట కట్ అవుతుంది. మీ సిగ్నల్ లేదు, సరిగా చూసుకోండి. ఇవి అమ్మకూడదు. అందులో బెల్లం కూడా, సర్వగంధ సుగంధ ద్రవ్యాలు అటువంటి కూడా అమ్మకూడదు. ఇటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా విద్వాంసులు ఇటువంటి వారు వ్యాపారాలు చేయకూడదు. అందులో ఈ వస్తువులు అసలు అమ్మడానికి వీలు లేదు. ఒకప్పుడు మన దేశంలో అమ్మేవాళ్ళు కాదు నిజానికి. గురూజీ నమస్తే. ఇన్ని వస్తువులు అమ్మడానికి వీల్లేదంటే మరి కావాలనుకున్న వాళ్ళకి ఎట్లా గురూజీ? మరి గురూజీ మ్యూట్ లో ఉన్నారు. అమ్మడానికి ఎవరమ్మకూడదు, అది ముఖ్యం అనమాట. ఎవరమ్మకూడదు అనేది విషయం ఉంది కదా, ఎవరమ్మకూడదు అనే విషయం. వ్యాపారాలు ఎవరు వాళ్ళు చేయాలి. ఇప్పుడు మాట కొన్ని అమ్మాల్సి వస్తుంది. దేశకాల పరిస్థితిని బట్టి మార్పులు ఉంటాయి, అది విషయం. ఇంకా సరే, తర్వాత శ్లోకం చూద్దాం. తర్వాత శ్లోకం 6వ శ్లోకం చదవండి. అరోషణో యః సమలోష్టాశ్మకాంచన. అరోషణో యః సమలోష్టాశ్మకాంచన వ్రహీణ శోకో గత సంధి విగ్రహః నిందా ప్రశంసో పరతః ప్రియా ప్రియేత్ యజన్ను దాసీ సవదేశ భిక్షుకః. ప్రియా ప్రియ త్యజన్, త్యజన్, ప్రియా ప్రియేత్యజన్ను. ప్రియా ప్రియ త్యజన్, ఉదాసీన
ఉదాసీన ఉదాసీన ఉదాసీ ఉదాసీనవదేశన గురుజీ. ఉదాసీనవత్ ఏష ఉదాసీనవత్. ఉదాసీ సవదేశ అని ఉంది ఇక్కడ. ఉదాసీనవత్ ఏష ఉదాసీనవత్. వత్ ఏష భిక్షుకః. ఉమ్. క్రింద తెలుపబడిన గుణములు కలవాడు నిజమైన సన్యాసి లేక భిక్షుకుడనబడును. ఉమ్. 1 కోపము లేకుండుట. ఉమ్. 2 మట్టి పెడ్డను రాతిని బంగారమును సమముగా చూచుట. ఉమ్. 3 దుఃఖరాహిత్యము. 4 సంధి విగ్రహములు లేకుండుట అంటే స్నేహ వైర రాహిత్యము. ఉమ్. నిందా ప్రశంసలకు విలువనీయకుండుట. ఉమ్. ప్రియమును అప్రియమును వదలుట. ఉమ్. ఉదాసీనముగా నుండుట. ఈ ఉమ్. గుణములున్నవాడు సన్యాసి. భిక్షుక అన్నారు ఇక్కడ. భిక్షుక అంటే మనం బిచ్చవాడు అనుకోకూడదు. బౌద్ధ భిక్షులు ఉంటారు అంటే సన్యాసులు అన్నమాట. గురుజీ. అంటే వారికంటే ఈ ఆస్తులు అవి ఇవి ఒక ఇల్లు లేకుండా ధర్మ ప్రచారం చేస్తుండేవారు అసలు భిక్షుకులు. భిక్షుకు అంటే సన్యాసి, గొప్పవారని అర్థం కూడా వస్తుంది. వారు ఎలా ఉన్న వారి గుణాలు ఎలా ఉండని చెప్తున్నారు ఇక్కడ. క్రోధం ఉండదు, అరోషణ, క్రోధం చేయరు, కోపం చేయరు, కోపగించుకోరు. తర్వాత సమలోష్ట అశ్మకాంచన, రాయి అయినా బంగారం అయినా కర్ర అయినా మట్టి అయినా సమానమే. సమలోష్ట అంటే మట్టి ముద్ద, అశ్మ రాయి, కాంచ అంటే బంగారం, ఏదైనా సమానమే. ప్రహీన శోక, శోకం ఉండదు. శోకం నాశనం చేసుకున్నవారు అంటే శోకం లేకుండా చేసుకున్నవారు. శోకం ప్రహీనం, శోకం హీనం అంటే లేకుండా చేసుకోవడం. ప్రకృష్టంగా హీనం చేసుకున్నవారు శోకాన్ని అంటే పూర్తిగా నాశనం చేసుకున్నవారు, శోకం లేనివారు. గత సంధి విగ్రహ, సంధి అంటే స్నేహం అన్నమాట. విగ్రహం కూడా లేదు, స్నేహం లేదు, వైరం లేదు, ఏమీ లేదు. నింద ప్రశంస, నింద లేదు ప్రశంస లేదు. ఉపరతులు, నింద ప్రశంస ఉపరత సమానమే. ప్రియ అప్రియ, ప్రియం లేదు అప్రియం లేదు, ఏది లేదు. తర్వాత ఉదాసీనం అన్నమాట. ఉదాసీనం అంటే పట్టింపు ఏమి ఉండదు. ఏష అతడు భిక్షుక, అతడు భిక్షుకుడు. లక్షణాలు ఇవన్నీ కూడా. తర్వాత శ్లోకం 7వ శ్లోకం. నివార మూలే ఇంగుద శాఖ వృత్తి. చెప్పండి. ఏడవ శ్లోకం. చెప్పండి 7వ శ్లోకం. వినిపిస్తలేదా? గురుజీ. చెప్పండి. నివార మూలేంగు దశాక వృత్తి సుసంయుతాత్మాగ్ని కార్యేషు చోద్యః. సుసంయత, వనే వసన్నతి సుసంయత, సుసంయుత సుసంయతాత్మ, సుసంయతాత్మాగ్ని కార్యేషు చోద్యః. వనే వసన్నతిధిష్వప్రమత్తో ధురంధేషతాపనః. వసన్ అతిథిషు, వనే వసన్ అతిథిషు అతిథిషు అప్రమత్తో, అప్రమత్త అవుతుంది విడదీస్తే అప్రమత్తో. వసన్ అతిథిషు అప్రమత్తో ధురంధర, ధురంధర. నీవారములను అంటే అడవిలో పండు ధాన్యము, నీవారములు అంటారు కదా. నివారం అంటే ఎవరు పండించరు అటువంటి ధాన్యం, నీటి మడుగులో. కందమూలాలు, మూల అంటే దుంపలు, అటువంటి గడ్డలు. మూలాలంటే వేర్లు అని కూడా వస్తుంది. వేర్లు కూడా వస్తుంది, వేర్లు దుంపలు. కందమూలములను, ఇంగుదీ ఫలములను,
శాకములను భుజించి జీవితము గడుపుచు మనస్సును తన వశమునందుంచుకొని అగ్నిహోత్రము చేయుచు వనమునందుండియు వానప్రస్థుడయ్యుండియు అతిథి సేవ చేయుటలో శ్రద్ధ చూపుచు ఉండునట్టి తపస్వి అయిన పుణ్యాత్ముడు మానవులందు శ్రేష్ఠుడు. శ్రేష్ఠుడు ఇలా ఉంటారు. ఇలా ఉండాలి అంటే ముని జీవనం, వన జీవనం అన్నమాట. ఇది వనములో ఉండడం. ధురంధర అంటే శ్రేష్ఠుడు అన్నారు, మహాన్ గొప్పవాడు అన్నారు. ధురంధర గొప్పవాడు. అప్రమత్త, ఏ ప్రమాదం, ఏ నిర్లక్ష్యం ఉండదు, ఏ సమర్థనం ఉండదు. వనే వసన్, అడములో వనంలో వసిస్తూ జీవిస్తూ అతిథిషు, అతిథుల పట్ల అప్రమత్తంగా ఉంటాడు. పుణ్యకృతు, ఉత్తమ కార్యం చేసేవాడు. యశ తాపస, తపస్వి. తర్వాత శ్లోకం 8వ శ్లోకం. అపకృత్య బుద్ధిమతో దూరస్థో అపకృత్య బుద్ధిమతో దూరస్థో అస్మీతి నాశ్వసేత్ నా అశ్వసేత్ గురుజీ నా అశ్వసేత్ దీర్ఘౌ బుద్ధిమతో బాహు యాభ్యాం హింసతి హింసితః. బుద్ధిమంతులకు అపకారము చేసి మేము దూరముగానున్నాము అని నిశ్చింతగా ఉండకూడదు. బుద్ధిమంతుని బాహువులు చాలా పొడవుగా నుండి తమను హింసించిన వారిని హింసించి ప్రత్యపకారము తీర్చుకొనును. పాండవులకు అపకారము చేసి కౌరవులు నిశ్చింతగానున్నారు. కాని పాండవులు తమ ప్రజ్ఞాబలముతో ప్రత్యపకారము చేసెదరు. అతిథి సత్కారమున అగ్రగణ్యులైన పాండవులు దూరముగానున్నను అపకారము చేసిన మీ బిడ్డల మీద పగ తీర్చుకొనగలరు. దూరంగా ఉన్నారనుకోకండి, వనవాసం చేశారు, ఎక్కడ ఉన్నారు, అజ్ఞాతవాసం చేసుకుని ఎక్కడ ఉన్నారు వారు అంటే అన్ని రకాల సిద్ధంగా ఉన్నారు, ఎక్కడెక్కడో తిరిగి వచ్చారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? కౌరవుల ఉద్దేశం వనవాసం చేయించేసి 12 ఏళ్ళు, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, అంటే పని లేకుండా చేయడం ఉద్దేశం. దాని అర్థం ఏంటి? ఎక్కడ దూరం ఉన్నా, ఎంత దూరం ఉన్నా అని తర్వాత తప్పకుండా తీర్చుకుంటారు, పగ తీర్చుకుంటారు. అపకృత్య, అపకారం చేసి ఇక దూరం ఉన్నారని చెప్పేసి నిశ్చింతగా ఉండకూడదు. ఎవరు కూడా అంటే బుద్ధిమంతులకు, యోగ్యులకు, సమర్థులకు అన్యాయం చేసి అపకారం చేసి ఇక మనం దూరం పారిపోయినా మేము వేరే దేశంలో ఉన్నా కూడా అనడానికి వీల్లేదు. ఏ దేశంలో అని పట్టుకుంటారు. అది విషయం అనమాట. అపకృత్య బుద్ధిమతో దూరస్థో అస్మితి, దూరం ఉన్నట్టు అనుకోకూడదు. నా అశ్వసేద, అలా విశ్వాసంతో ఉండకూడదు. వాళ్ళ బాహువులు ఎంత పెద్దగా ఉంటాయి అంటే దీర్ఘం అన్నారు. దీర్ఘవు బాహు, వారి చేతులు చాలా పెద్దగా ఉంటాయి. హింసతి హింసిత, హింసిస్తారు, నష్టం చేస్తారు. ఎవరిని? హింసిత, అపకారం చేయబడినారు. హింసిత అపకారం చేయబడినారు, హింసింపబడిన వారు, అపకారం చేయబడిన వారు బుద్ధిమంతులైతే, సమర్థులైతే ఏమవుతుంది? అది తప్పకుండా నష్టం చేస్తారు, ఊరుకోరు. ఇది బాగా గమనించాలి. మనం ఒక్కోసారి మనం తప్పు చేసి, నష్టం చేసి, ఏదో చేసి మనం మర్చిపోతాం. కానీ ఆ దెబ్బతిన్న ఎవరైతే ఉంటారో వాళ్ళు మర్చిపోరు కదా, అది గుర్తుంచుకోవాలి. తర్వాత శ్లోకం 9. నా విశ్వసేత్ అవిశ్వసేత్ అవిశ్వస్తే విశ్వస్తే నాతి విశ్వసేత్ విశ్వాసాద్ భయముత్పన్నం మూలాన్యపి నిక్రింతతి. విశ్వాసపాత్రుడు కాని వానిని నమ్మనే కూడదు. విశ్వాసపాత్రుని కూడా అతిగా విశ్వసించరాదు. చెప్పండి. విశ్వాసము వలన కలుగు భయము మూలమునే నాశనము చేయును. సూచన: భీముని విషయములలో నీవు నమ్మి ఉండరాదు. ఇక్కడ భీముడే కాదు, ఎవరైనా నిజానికి ఎవరు నమ్మకూడదు, వారిని నమ్మకూడదు కదా అసలు.
నమ్మకూడని వారిని నమ్మితే ఎలా ఉంటుంది? నమ్మరాదు. కొందరినైతే అసలు నమ్మరాదు. వారు నమ్మామనుకోండి సమస్యలే కదా. పాముకు నమ్మి- పాలు పోసినట్లు అంటారు కదా గురించి. పాములు నమ్మితే ఎలా? అదే మనుషులు కూడా ఉంటారు, కొందరు నమ్మరాదు, కొన్ని ప్రాణులు కూడా నమ్మరాదు. నా అవిశ్వాస్యతే అవిశ్వస్తే అవిశ్వస్తులు, విశ్వసింపదగని వారు. నా విశ్వసించకూడదు. అలాగే మనం విశ్వసించవచ్చు, నమ్మొచ్చు, కానీ అతి విశ్వాసేతు, అతిగా విశ్వసించకూడదు, అతిగా నమ్మకూడదు ఎవరిని కూడా. తర్వాత విశ్వాసాత్ భయం ఉత్పన్నం. విశ్వసించడం వల్ల భయం ఉత్పన్నం అవుతుంది. నమ్మేమనుకోండి ఏమైనా జరగవచ్చు అలా. కాబట్టి సమూలంగా నష్టం చేస్తారు. మూలాన్ని అపి నికృంతతి. ఇదేమో నికృంత అంటే ఖండించేస్తారు, కత్తిరించడం అన్నమాట, కోసేయడం, నికృంతతి. కాబట్టి అందరు నమ్మకూడదు. అందుకే వేదమంత్రం ఏముంది? అభయం మిత్రాది, అభయం అమిత్ర ఉంది కదా మంత్రం. గురుజీ అభయం, మిత్రు నుంచి అభయం కావాలి. ముందు మిత్రు నుంచి అభయం, అమిత్రుడు శత్రు నుంచి తర్వాత. ముందు మిత్రు నుంచి అభయం కావాలి. దాని అర్థం ఏంటి? అసలు భయం మిత్రుల నుంచే ఉంటుంది, దగ్గర వారి నుంచే. దూరం వాళ్ళు దూరం ఉంటారు అనుకోండి. ఇప్పుడు భయం ఎక్కడ ఉంటుంది? ఇంట్లో పాము ఉంటే భయం ఉంటుందా? పాము భయం బయట ఉంటే భయం ఉంటుందా? పాము ఎక్కడ ఉంది? భయం ఉండదు. ఇంట్లో పాము ఉంటే, ఇంట్లో శత్రువు ఉంటే, ఇంట్లో హంతకుడు ఉంటే, కాబట్టి అది కూడా మిత్రుడు మళ్ళీ. అందుకే అభయం మిత్ర. ఈ మంత్రం భగవంతుడి యొక్క మంత్రం. అది భగవంతుడు అంటున్నాడు, అభయం మిత్రాదు. భగవంతుడు కోరుకుంటాం, వేడుకుంటాం, మిత్రుడి నుండి అభయం కావాలి, అమిత్రుడి నుండి అభయం కావాలి. ముందు మిత్రుడి నుండి. అంటే అన్నీ ఉన్నాయి దినంలో, నక్తం రాత్రిలో, ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని అభయాలు కావాలి. అందుకే అందరూ నమ్మకూడదు. నమ్మినా మొత్తం నమ్మకూడదు, పూర్తి నమ్మకూడదు ఎవరిని కూడా. నమ్మితే ఏమవుతుంది? సమూలంగా మూలం నష్టం అవుతుంది. నమ్మడమే భయం. నిజానికి ఎవరైనా మోసం చేస్తారు. ఎవరిని మోసం చేస్తారు? మోసం చేసేవారు నమ్మిన వాళ్ళే చేస్తారు. మనం మాటికి మోసపోతున్నాం అంటే మాటికి నమ్ముతున్నాం అన్నమాట. అందుకే నమ్మకూడదు. నమ్మితే మోసం జరుగుతుంది. నమ్మక ద్రోహం కూడా అంటాం. నమ్మితే ద్రోహం. తర్వాత శ్లోకం 10వ శ్లోకం చూడండి. అనీర్షుర్ అనీర్షుర్ అంటే అనీర్షుహు గుప్తదారః చ. అనీర్షుహు గుప్తదారః చ. అనీర్షుర్ గుప్తదారశ్చ. సంవిభాగి చెప్పండి. నం విభాగి ప్రియవదః. సంవిభాగి 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 ప్రియవదః. శ్లక్షణో మధురవాక్. ప్రియం వద. ఓహో, సున్నా ఎగిరిపోయింది. ప్రియం వద. శ్లక్షణో మధురవాక్. స్త్రీణ న చాసాం వశగో భవేత్. మానవుడు ఈర్ష్యారహితుడు గను, స్త్రీ రక్షకుడుగను, సంపదను న్యాయముగా పంచువాడుగను, సౌమ్యుడుగను, స్త్రీల ఎడల మర్యాదగను, మధురముగను మాట్లాడువాడుగను ఉండవలెను. కాని స్త్రీలకు బానిస కాకూడదు. ద్రౌపది విషయమున కౌరవులు వాడిన భాష కటువుగను, హృదయ విదారకముగను ఉన్న విషయము సూచితము. స్త్రీ వశభూతం కాకూడదు, కానీ వ్యవహారం మాత్రం ఇలా చేయాలి. స్త్రీని రక్షించాలి. సంవిభాగి ప్రియం వద. అనీర్షుహు అంటే ఈర్ష్య లేకుండా వాడు, ఈర్ష్య ఉండకూడదు. అనీర్షుహు గుప్తదార. గుప్త అంటే దార అంటే భార్య, మహిళలు, తల్లులను. గుప్త అంటే కాపాడాలి. గుప్త అంటే కాపాడడం, రక్షించడం. సంవిభాగి ఐశ్వర్యాన్ని పంచేవాడు. సంవిభాగి ప్రియం వద, ప్రియంగా చెప్పాలి.
ప్రియంగా వద చెప్పేవాడు. శ్లక్షణ సరళ స్వభావం గలవాడు. మధురవాకు ప్రియంగా మాట్లాడేవాడు. ఎవరి పట్ల? స్త్రీల పట్ల వ్యవహారం. కానీ వారి వశంలో ఉండకూడదు, కొట్టుకుపోకూడదు. తర్వాత శ్లోకం 11వ శ్లోకం. పూజనీయ మహాభాగా మహాభాగాః పుణ్యాశ్చ గృహాదీప్తయః గృహ స్త్రియశ్రియో గృహ దీర్ఘం లేదమ్మా, గృహదీప్తయః. గృహదీప్తయః స్త్రియశ్రియో గృహస్యోక్తా గృహస్యోక్తా తస్మాత్ రక్ష్యః విషేతః. గృహస్య ఉక్తాః తస్మాత్. గృహస్య ఉక్తాః తస్మాత్. తస్మాత్ విడదీస్తే గృహస్య ఉక్తాః తస్మాత్ రక్ష్య అవుతుంది గురుజీ అక్కడ. తస్మాత్ రక్ష్యాః. రక్ష్యాః విషేత్. అటు సంధిలో విసర్గ రాదు. రక్ష్యాః విశేషతః. విషేతః విశేషతః. విశేష మూర్ధనేష విశేషతః. షా ఉందా? విషేతః అని ఉంది ఇక్కడ. విశేషతః విశేషంగా, విశేష రూపం. విశేషతః. విశేషతః. స్త్రీలు గృహలక్ష్ములు, అత్యంత సౌభాగ్యవతులు, గౌరవించదగిన వారు, పవిత్రులు, ఇంటికి శోభను తెచ్చువారు. అందువలన వారిని ప్రధానముగా రక్షించవలెను. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః, యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్ర ఫలాః క్రియా. అసలు క్రియలన్నీ కూడా, పనులన్నీ కూడా అఫలం అయిపోతాయి, నిష్ఫలం అయిపోతాయి. మరి కొంచెం మరి స్త్రీలు నమ్మొద్దన్నారు. ఎందుకు నమ్మొద్దన్నారు? చికిత్సకులని వాళ్ళని వీళ్ళని నమ్మొద్దన్నారు కదా. చికిత్సక, శల్యకర్త, వికీర్ణ, స్థేన, క్రూర, మద్యప, గుణ, క్షీణజీవి నమ్మకూడదు. స్త్రీలను గౌరవించు చోట దేవతలు సంతోషించుదురు, వారికి గౌరవం లేని చోట సర్వకార్యములు విఫలములగు. మనుస్మృతి అది శ్లోకం. నా గృహం గృహమిత్యాహు. ఇల్లు కాదు, ఇల్లాలు లేకపోతే. గృహిణి గృహం ఉచ్యతే. ఇల్లే ఇల్లాలు. గృహిణి గృహం ఉచ్యతే. నా గృహం గృహం ఇత్యాహు. ఇల్లుని ఇల్లు అన్నారట. గృహిణి ఉంటేనే గృహిణి గృహం ఉచ్యతే. గృహిణి ఉంటేనే గృహం. ఏమంటారు? శ్మశానమే. గృహిణి లేకపోతే శ్మశానం అన్నారు. మరి మరొక చోట ఇదే విదురుల వారు స్త్రీలను నమ్మొద్దన్నారు కదా. మరి ఎందుకు నమ్మొద్దన్నారు? నమస్తే గురుజీ. చెప్పండి. అది మర్చిపోయినట్టున్నారు అందరూ. మీకు హోంవర్క్ ఇచ్చినాను కదా. మర్చిపోయారు హోంవర్క్. మీరు ఇచ్చారు కానీ మేము మర్చిపోయినా తొందరగా బయటకు వచ్చేస్తారు. స్త్రీలు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు వారు ఒంటరిగా వెళ్తే, వాళ్ళ మీద ఒంటరిగా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇతరుల వల్ల భయం కలుగుతుంది. కాబట్టి ఆ రకంగా వారి మీద విశ్వాసం ఉంచడం అనేది సరికాదు. వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళాలి. కానీ వాళ్ళు ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే ఇతర కుటుంబానికి కానీ మొత్తం సమాజానికి నష్టం జరుగుతుంది. కాబట్టి అనే విషయం గురించి అందుకే విశ్వసించకూడదు అనే విషయం నాకు నాయన అర్థం చేసుకున్నాను గురించి. స్త్రీషు రాజస్సు సర్పేషు స్వాధ్యాయ ప్రభు శత్రు భోగేషు ఆయుషి విశ్వాసం కహ ప్రాజ్ఞ. తెలిసినవాడు ఎవరు నమ్ముతాడు? నమ్మడాట. కహ ప్రాజ్ఞ కర్తుం అర్హతి. 5వ అధ్యాయంలో 57వ శ్లోకం. 57 శ్లోకం. అవునండి, 5:57. ఇంకా ఆడవాళ్ళు నమ్మొద్దు. ఎవరు నమ్ముతాడు? బుద్ధి మాత్రం నమ్మడట. బుద్ధి అయిన వాడు నమ్ముతాడు అన్నమాట. స్వామి ఒక పాట ఉంది స్వామి. నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు అనే ఒక పాట ఉంది స్వామి. మగవాళ్ళని నమ్మొద్దని కూడా ఉన్నాయి పాటలు. ఇది కూడా ఉంది. మగవారు నమ్మొద్దని పాటలు కూడా ఉన్నాయి.
అంటే ఇది నిజంగా అది స్త్రీల మీద ఒక రకంగా వాళ్ళని కించపరిచే విధంగా చేసినవే గాని దానికి శాస్త్రంగా ఆ రకంగా ఏంటో మరి అంతా శాస్త్రం ప్రమాణం లేదు. స్వామి దాని వెనకనే చెప్పినారు కదా స్వామి, చంచల మనస్కులు కాబట్టి ఇవి నమ్మకూడదని ఉద్దేశంగా చెప్పినారు స్వామి. చెంచల మనసు కూడా అర్థం చెప్పినా కదా, ఫాస్ట్ మైండ్ అని. చెంచల మనసు చపల చిత్తం అన్నారు. చపల చిత్తం, చిత్తం చాలా చపలంగా ఉంటుంది. చంచలంగా అంటే అర్థం ఏంటి? చాలా ఫాస్ట్ మైండ్ అని. తొందరగా అర్థం దేంట్లో చేసుకోవాలి. కూడా స్వామి దేంట్లో స్థిరంగా కరెక్ట్ గా ఉండలేరు కాబట్టి నమ్మకూడదనే విధంగా చెప్పినారు స్వామి. అసలు ఆడవాళ్ళే, స్త్రీలే స్థిరంగా ఉంటారు. నిజానికి ఒక నిర్ణయం తీసుకుని వారే స్థిరంగా ఉంటారు, మగవాళ్ళు ఉండరు. మగవాళ్ళ రజగుణం, ఆడవాళ్ళది సత్వగుణం ఉంటుంది. శరీరం సత్వగుణం. ఆడవాళ్ళే బతుకున్నట్టు మొత్తం అంకితం ఉంటారు. ఇప్పుడు ఏదైనా వ్రతం చేస్తే ఎవరు బాగా చేస్తారు? ఆ మగవాళ్ళు వ్రతం బాగా చేస్తారా, ఆడవాళ్ళు చేస్తారా? అసలు మగవాళ్ళు వ్రతాలే చేయరు గురూజీ, శ్రద్ధ ఎవరికి ఎక్కువ శ్రద్ధ ఉంటుంది? ఆడవాళ్ళకే ఉంటుంది. ఆడవారికి ఎక్కువ చదువు. వాళ్ళ గురించి కూడా మేమే చేస్తాం. భర్తలు బాగుండని ఎవరు చేస్తారు? అసలు భార్య బాగుండ ఎవరైనా వ్రతాలు దీక్షలు చేస్తారా? ఎవరు చేయరు. ఉత్తర భారతంలో చెట్టు పూజ ఒకటి ఉంది. చెట్టు అని చెప్పి ఒకటి ఉంటది. మొత్తం భర్తల గురించే, భర్తలు బాగుండని చెప్పేసి, భర్త దీర్ఘాయుషురా అని చెప్పేసి ఒక పండుగనే చేస్తారు. సంబంధం ఉంటుంది. ఆడవాళ్ళని ఎందుకు నమ్మకూడదని ఇక్కడ ఆ విషయం గమనించండి. ఏ విషయాలు అక్కడ చెప్పారు కదా 50వ శ్లోకంలో, రాజులు నమ్మొద్దు అని ఉన్నాయి కదా. సర్పం నమ్మొద్దు, స్త్రీషు రాజస్సు సర్పేషు స్వాధ్యాయం కూడా నమ్మకూడదు. అంటే సాధ్యం చేసిన కంఠస్థం అయిపోయింది అనుకోకండి, మళ్ళీ మర్చిపోకండి. శత్రు నమ్మొద్దు. సర్పచాగ్నిచ్చ సింహోచ్చ. అది గారు భోగాలు ఇక్కడ ఇది 50వ శ్లోకంలో బుద్ధిమంతుడు నమ్మడు అని. విద్వాంసుడు బుద్ధిమంతుడు నమ్మడు. ఎందుకు నమ్మరు? ఎందుకు నమ్మకూడదు? ఇంకా ఆలోచించండి. ఆడవాళ్ళు నమ్మకూడదు. స్వామి ఇంకా మీరే చెప్పండి స్వామి, ఇంకా ఎంత ఆలోచన చేసినా ఆడికే ఉంది. ఇంకా మీరు ఇప్పుడు తల్లిని అర్థం చేసుకోండి, అమ్మని అర్థం చేసుకోండి, తెలుస్తుంది. కూతుర్ని అర్థం చేసుకోండి, తెలుస్తుంది. అంటే అమ్మని నమ్మొద్దా? నమ్మొద్దు. భార్య నమ్మొద్దా? ఆలోచించండి. చాలా సూక్ష్మంగా ఉంది గురించి అర్థం అందులో. అంటే విధుడు మరి ఇక్కడ ఏమన్నారు చూడండి, ఇక్కడ అదే విధుల వారు ఏమంటారు ఇక్కడ, అవును ఇక్కడ ఏమంటారు మరి? పరస్పర విరుద్ధం కదా ఇది. నమ్మంటున్నారు, ఇక్కడ ఏంటి? ఇదేంటి కారణం లేకపోతే కార్యం ఉండదు, ఏదో ఉంటది. ఆ సందర్భాన్ని బట్టి ఎంత బాగున్నారు. పూజనీయ మహాభాగా పుణ్యాశ్చ గృహదీప్తయ, ఇంటి దీపాలు. గృహదీప్తయ ఇంటి దీపాలట. స్త్రీ మొత్తం స్త్రీ అందరూ, అమ్మ, కూతురు, కోడలు, అమ్మమ్మ, నానమ్మలు, చెల్లి, అక్క, అందరూ గృహదీప్తయ స్త్రీయ. స్త్రీలందరూ కూడా గృహలక్ష్ములు. గృహలక్ష్ములు కూడా గృహదీప్తయ, దీపాలు, ఇంటి దీపాలు. సౌభాగ్యవతులు. మహాభాగా ఉత్తర కదమ్మా, మహాభాగా. గురుజీ అత్యంత సౌభాగ్యవతులు. అత్యంత గౌరవించదగిన వారు పవిత్రులు. పవిత్రులు. శ్రీయో శోభా స్వరూపులు. తెచ్చువారు. గృహస్య ఉక్త తస్మాత్, అందుకే రక్ష్య రక్షింపబడాలి వారు. రక్ష్యాహ విశేషంగా రక్షింపబడాలి. రక్షింపబడాలి విశేషత. అటువంటి వీరుల వారు రెండకలు ఎందుకు అంటారు? 2 నాలుకల పాము కాదు కదా. విధునికి 2 నాలుకలు అంటున్నారు. ఏదో ఉంది. సరే ఏదో రహస్యం ఉంది గురుజీ. అక్కడ అలా అన్నారు, ఇక్కడ ఎలా అన్నారు అంటే ఏదో ఉంది, లేకపోతే అంటారు కదా. క్లూ ఇచ్చాను కదా. ఏకదర్శి. నేను చెప్పాను కదా, అమ్మను నమ్మొద్దా, భార్య నమ్మొద్దా, కూతురు నమ్మొద్దా? నమ్మాలా వద్దా? మీ కూతురు అయితే, మీ నాన్న అయితే, మీ అమ్మ అయితే ఎవరిని అంటారు అమ్మను నమ్మొద్దని? ఇక్కడ ఏమో భార్య అని చెప్పలేదు, గుర్తుంచుకోండి. ఇక్కడ భార్య లేదు, స్త్రీలు అంతే. అక్కడ స్త్రీషు, ఇక్కడ కూడా స్త్రీయాహ. ఇక్కడ భార్య మాట లేదు,
శబ్దం గమనించండి. స్త్రియాహ భార్య లేదు. తర్వాత శ్లోకం 12 శ్లోకం చూడండి. పితురంతఃపురం దద్యాన్ మాతుర్ దద్యాస్మహానసం విడదీయండి. గోషు పితు చాతు పితు విడదీస్తే పితు అంతఃపురం దద్యాత్ అంతఃపురం మాతు దద్యాన్ దద్యాత్ మహానసం గోషు దద్యాస్మహానసం గోషు చాత్మహమం దద్యాత్ స్వయమేవ ఆత్మసమం. గోషు చ ఆత్మసమం గోషు ఆత్మసమం దద్యాత్ స్వయమేవ కృషిం ప్రజేత్ వ్రజేత్. భృత్యైః వాణిజ్యచారం చ పుత్రైః సేవేత విడదీయొచ్చా గురు? పుత్రై పుత్రైః సేవేత చ ద్విజాన్. ద్విజాన్. అంతఃపుర రక్షణ తండ్రికి సమర్పించవలెను. వంటి ఇంటి ఏర్పాట్లను తల్లి వశము చేయవలెను. పశు సంరక్షణ తనతో సమానమైన స్నేహితునికి అప్పజెప్పవలెను. వ్యవసాయము మాత్రము తన అధీనమునందుంచుకొనవలెను. సేవకుల ఉద్యోగుల ద్వారా వాణిజ్యము చేయించవలెను. పుత్రుల ద్వారా ద్విజుల సేవ చేయించవలెను. పుత్రుల ద్వారా ద్విజుల సేవ ఎందుకు చేయించాలి చెప్పండి. పుత్రుడు అంటే సంతానం, ఆడమ అందరు ద్విజులంటే బ్రాహ్మణులు కదా. బ్రాహ్మణులు. రెండోది ఏంటంటే జ్ఞానం ఇస్తారు కాబట్టి వారు ద్విజులు అన్నారు కాబట్టి వీరికి జ్ఞానం ఉపదేశిస్తారు కాబట్టి అందుకు ద్విజులు అన్నారు కాబట్టి సంతానం చేత ద్విజులను అంటే బ్రాహ్మణులను, విద్వాంస పండితులను వాళ్ళు మంచి మార్గంలో మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో నడిపిస్తారు. ఇది అన్ని తర్వాత ఇదొకటి మాత్రం చేయించాలి. పిల్లలతో గొప్పవారి యొక్క సేవ చేయించాలి. సేవ సత్పురుషుల యొక్క సేవ చేయించడం అవసరం. ఇది మిగతాది ఇప్పుడు ఇంట్లో ఉన్నవారు పితుహు తండ్రికి ఏమి ఇవ్వాలి? అంతఃపురం ఇవ్వాలి, ఇంటి వ్యవహారం. దద్యాత్ ఇవ్వాలి. మాతో అయితే తల్లికి ఏమి ఇవ్వాలి? మహానసం అంటే వంట ఇల్లు, మహానసం అంటారు. వంట ఇంటి వ్యవస్థ బాధ్యత ఇవ్వాలి. గోవుల గురించి చెప్పారా? గోషుచ ఆత్మసమం. ఆవుల రక్షణ ఎవరికి ఇవ్వాలి? ఆత్మసమం, తన ఆత్మలు చూసుకునేవాడు. అంటే ఆవులను కూడా ఆత్మలాగా చూసుకోవాలి, తనలాగా చూసుకునేవారు లేదా అటువంటి మిత్రునికి ఇవ్వాలి. తనలాగా చూసుకునే మిత్రుడు హితైషి. అంటే ఆవు ఇక్కడ హితైషి అంటే మన హితైషి కాదు, గోవుల హితైషి. అది గోవుల హితైషికి గోషు, గోసేవ. తనతో సమానమైన సన్నిహితునికి అని ఇచ్చారు గురించి. సన్నిహితునికి తనలాగా చూసుకుని ఇక్కడ విషయం రాదు మాస్టర్. అది ఆవులను సరిగ్గా చూసుకునేవాడు ఉండాలి. అంటే మనం ఎలా చూసుకుంటున్నాం ఆవులను, గోవులను తనలాగా చూసుకునేవాడు ఉండాలి. గోషు ఆత్మసమం దద్యాత్ స్వయమేవ కృషిం వ్రజేత్. స్వయంగా కృషి వ్యవసాయం చేయాలి. స్వయం అంటే పుల్లని పెట్టుకుంటాం అది వేరే, కానీ స్వయంగా దిగాలి వ్యవసాయం చేసేవారు. బయట ఉంటాను చూసుకుంటూ ఉంటాను ఎప్పుడో ఒకసారి పోతానంటే కుదరదు. వ్యవసాయం రోజు వెళ్ళాలి, రోజు చూసుకోవాలి దానికి. తర్వాత భృత్య వాణిజ్యం అన్నారు. వాణిజ్యం వ్యాపారం అనేది భృత్య సేవకుల ద్వారా నౌకల ద్వారా అవుతుందా? వ్యాపారం అవుతుందా? వాళ్ళ ద్వారానే చేయించమని ఉంది. వాణిజ్యం చేయించాలి. వ్యాపారం సంబంధం ఉన్నారు చెప్పండి ఎవరన్నా. వ్యాపారం ఎలా చేస్తారు? వ్యాపారం చేసేవారు ఇక్కడ ఏమన్నారు? భృత్యై అన్నారు. నౌకల ద్వారా, సేవకుల ద్వారా. అంటే చేయాలనేమో గురించి సేవకులని పెట్టుకొని అంటే మనం తిరగడం మనం పెట్టుకోదానికి. ఇక్కడ వ్యాపారం అంటే ఏంటి? వాణిజ్యం. ఇక్కడ వాణిజ్యం అంటే ఏంటి? వాణిజ్యం అంటే తిరగడం ఉంటుంది. ఆ తిరిగే పని మనం పెట్టుకోవద్దు. షాప్లో కూర్చోవాలి కానీ తిరగడం చేయడం అది మనం పెట్టుకోవద్దని దాని అర్థం. అది షాప్లో కూర్చున్నారు గమనించండి. షాప్లో కూర్చున్న సేట్లు ఉంటారు, షావుకారులు ఉంటారు కదా, వాళ్ళు
అన్ని వస్తువులు తీసుకుంటే ఇప్పుడు బట్టల షాప్ అనుకోండి, ఆ బట్టల షాప్ ఓనరే బట్టలు చూస్తే ఎలా ఉంటుంది? ఏ షాప్ అయినా కానీ అలా జరుగుతుందా? జరగదు. పెద్ద పెద్ద వ్యాపారాలు చూడండి, పెద్ద పెద్ద వ్యాపారాలు ఎవరు చేస్తారు? ఇప్పుడు టాటా బిర్లాలు అనుకోండి, ఈ రిలయన్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఎలా చేస్తున్నారు వ్యాపారాలు? అక్కడ ఉంటారా వాళ్ళు? ఉంటారా? ఉండరు. వినిపిస్తుందా? ఓం ఓం వినిపిస్తుంది గురుజీ. వినిపిస్తుంది. వాళ్ళు ఉండరు, వాళ్ళు వాళ్ళ సేవకత్వం చేయిస్తూ ఉంటారు. ఇక్కడ వ్యాపారం వాణిజ్యం ఎప్పుడు చేస్తే రాదు, లాభం చేయిస్తేనే వస్తుంది అంటారు. వ్యాపారం చేస్తే రాదు, చేస్తే వస్తుంది వ్యాపారం. ఇది బాగా గుర్తుంచుకోండి. అంటే కమిషన్ ఏజెంట్లు పెట్టుకుంటారు, వాళ్ళు ఉండరు కదా, ఏజెంట్లు పెట్టుకుంటారు కదా. ప్రతి కంపెనీకి ఏజెంట్స్ ఉంటారు కదా, మేనేజర్లు ఉంటారు, వేరే వేరే మేనేజర్లు ఉంటారు. ఇది అనమాట సూత్రం. అది ఇక్కడ వాణిజ్యం అంటే చిన్న చిన్న షాపులు కాదు, పెద్ద వాణిజ్యం అన్నమాట. పెద్ద పెద్ద షాప్, పెద్ద అనమాట, పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, అదే అన్నమాట. ఆ కంపెనీ వారు ఉండరు. ఓనర్ ఎక్కడో ఉంటాడు, తిరుగుతుంటాడు, దేశాలు తిరుగుతుంటాడు, ఇంకెక్కడో ఉంటాడు. చేయిస్తారు, చేయరు. వ్యాపారం చేయిస్తారు, చేయరు. ఇది బాగా గుర్తుంచుకోండి. కానీ వ్యవసాయం అలా కాదు. వ్యవసాయం అయితే చూడాల్సిందే, నమ్మడానికి వీలు లేదు. అది ఇక్కడ వ్యవసాయం అంటే మరొక అర్థం కూడా ఉంది. వ్యవసాయం అంటే సొంత పని అని అర్థం. వ్యవసాయం అంటే సొంత పని, మరొక అర్థం కూడా. తర్వాత శ్లోకం చూడండి, 13వ శ్లోకం. అభ్యో అగ్నిర్ అభ్యో అగ్నిర్ బ్రహ్మతః క్షత్రమశ్మనో లోహముత్థితం. క్షత్రము అస్మను. క్షత్ర అశ్మనో క్షత్రం అశ్మనో అశ్మనః లోహితం లోహం ఉత్థితం. ఉత్థితం తేషాం గం సర్వత్రగం తేజ తేజః స్వానుయోనిషు శామ్యతి. శ్వాసు యోనిషు. శ్వాసున అన్ని శ్వాసు తప్పులు ఉన్నాయి గురించి. సు దగ్గర నువ్వు దగ్గర యోనిషు దానికి మాది సంబంధం ఉంది. శ్వాసు యోనిషు శామ్యతి. నీటి నుండి నిప్పు, బ్రాహ్మణుల నుండి క్షత్రియులు, రాతి నుండి లోహము పుట్టినవి. వీని శక్తి సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ తమ ఉత్పత్తి స్థానములందు తేజస్సును పోగొట్టుకొనుచున్నవి. నీటి నుండి విద్యుత్తు పుట్టినను నీటిలో పనిచేయదు, అట్లే మిగిలినవన్నీయు. ఇక్కడ శ్వాస యోనిషు అంటే కారణం, యోని అంటే కారణం, మూల కారణం. అంతకుముందు ఎక్కడి నుంచి పుట్టింది దాన్ని యోని అంటారు. పూర్వం ఉత్పన్న పదార్థం నుండి, అది శామ్యతి. అంటే కొంచెం గమనించండి, నీటి నుండి అగ్ని పుడుతుంది. మరి అదే నీటిలో అగ్ని అంటే మనం నీళ్ళతో చల్లారుస్తాం, నీళ్ళు పోసేస్తే అగ్ని చల్లారిపోతుంది కదా. అలాగే బ్రహ్మ నుండి క్షత్రియుడు, పాషాణం, ఈ రాళ్ళ నుండి లోహం. అలాగే తమ కారణంలో అవి బ్రాహ్మణుడు క్షత్రియుడు ఎట్లా గురుజీ? ఎలా చెప్పండి? బ్రహ్మ క్షత్రియుడు, రాళ్ళ నుండి లోహాలు వస్తాయి, ఇది బాగానే ఉంది. బ్రహ్మ నుండి క్షత్రియుడు ఎలా వస్తాడు? అంటే బ్రాహ్మణత్వాన్ని వదిలేస్తే క్షత్రుడు అయిపోతాడు నుండి అన్నాడు కదా. బ్రాహ్మణుల నుండి క్షత్రియులు. బ్రహ్మణ క్షత్రియుడు. ఆలోచించండి, రేపటిదాకా ఆలోచించండి. బ్రాహ్మణ క్షత్రియుడు, కానీ ఆ క్షత్రుడు మన బ్రహ్మ తేజస్తో శాంతి అయిపోతాడు. క్షత్రుడు మళ్ళీ ఆగిపోతాడు కదా బ్రహ్మ తేజస్ ఉంటే, ఈ బ్రాహ్మణుల యొక్క ఉపదేశాలతో, సలహాలతో. ఇలా బ్రాహ్మణ బలము చక్కదనం రెండు ఉండాలని అర్థం అనుకుంటాను. బ్రాహ్మణ్ నుండి క్షత్రుడు, జలం నుండి అగ్ని పుడుతుంది. జలం నుండి అగ్ని పుడుతుందా? అంటే విద్య నుండి ధైర్యం వస్తుందని. జలం నుండి అగ్ని
ఇక్కడ జలం నుండి అగ్ని పుడుతుందా? జలము నుండి అగ్ని పుడుతుందంటే విద్యుత్ శక్తి జలము నుంచి వస్తుంది కదా. ఆ, ఆ కానీ రకంగా సృష్టి నిర్మాణ క్రమంలో ఆకాశాత్ వాయు నుంచి అగ్ని ఆప జలం జలం నుంచి భూమి ఉంది కదా మరి. ఉమ్. జలం నుండి అగ్ని అన్నారు. ఈ రకంగా అయితే అలా ఉంది, మరి ఏంటో మరి అది తెలియదు. ఇంకా ఇప్పుడు విద్యావంతుడైన వాడికే ధైర్యం ఉంటది కాబట్టి శాస్త్రబలం విద్య నుంచి వస్తుందనే అనుకుంటున్నాను. ఉమ్. ఆత్మబలం అంటే ధైర్యవంతుడు అవుతాడు, అంటే విద్య బలం ఉన్నాడు ఆత్మబలం అవుతాడు, ఆత్మబలవంతుడు అన్నాడు ధైర్యవంతుడు శాస్త్రబలం వస్తుందనే ఉద్దేశాన్ని. ఈ శ్లోకము సూక్ష్మంగా ఉంది, ఇది ఆలోచించాలి. ఇంకా అంటే మూలం ఏమిటి? అగ్నికి మూలం జలం అన్నారు ఇక్కడ. క్షత్రునికి మూలం బ్రాహ్మణుడు అని. తర్వాత లోహాలకు మూలం రాళ్ళు, రాతి. అశ్మన. తర్వాత ఉత్థితం అంటే పుడతాయి, ఉత్పన్నమవుతాయి. అక్రమంగా మళ్ళీ అటు మూలం సర్వత్ర గం, అవి వాటి తేజస్సు కోల్పోతాయట. అంటే ఇప్పుడు అగ్ని ఉందనుకోండి, నీళ్ళు వస్తే అయిపోతుంది. అలా క్షత్రియుడు బ్రహ్మ తేజస్సు అయిపోతాడు, లేదా లోహాలు రాళ్లతో. ఆ విధంగా ఆలోచించాలి ఇది. తర్వాత శ్లోకం చూడండి. నిత్యం సంతాకులే జాతాః. నిత్యం సంతః కులే జాతాః పావకోవమ తేజనః సహ గురుజీ. తేజనః అందుకే తేజసః క్షమావంతో నిరాకారాః కాష్ఠే అగ్నిరివ శేరతే. సత్కుల సంభూతులు అగ్ని సమతేజస్సంపన్నులైన సత్పురుషులు ఓర్పు గలవారై కాష్ఠమందు దాగిన నిప్పు వలె శాంత స్వభావులై పైకి కనబడకుండా ఉన్నారు. ఇంతకుముందు వచ్చింది ఇది. నిత్యం సంతాకులే, శ్రేష్ఠ మంచివారు, అగ్నిలాగా ఉంటారు. తేజస్సు అంతా లోపల అంటే ఉండి కూడా లేనట్టు ఉంటారు అన్నమాట. క్షమించే గుణం ఉంటుంది, క్షమాగుణం ఉంటుంది, సంయమం ఉంటుంది. మంచివారు, సాధు పురుషులు అనమాట. అంటే కర్రలో అగ్ని అప్రకటంగా ఉన్నట్టు, అవ్యక్తంగా ఉన్నట్టు, పడుకొని ఉన్నట్టు. శరీరం పడుకున్నట్టు విద్యమానం ఉంటుంది కానీ బయట కనిపించదు. అలా ఉంటారు. నిరాకారంగా ఉంటారు. నిరాకారం అంటే పని కనిపించకుండా ఉండడం. శ్లోకం 15వ శ్లోకం చూడండి. యస్య మంత్రం స జానంతి నా జానంతి యస్య మంత్రం నా జానంతి. యస్య మంత్రం న జానంతి బాహ్యాశ్చాభ్యంతరాశ్చయే స రాజా సర్వతశ్చక్షుః సర్వతః చక్షుః చరమైశ్వర్యమశ్నుతే. చిరం ఐశ్వర్యం అశ్నుతే. తమ మంత్రాలోచన బహిరంగ సభాసదులకు గాని అంతరంగిక సభాసదులకు గాని తెలియనీయక అన్ని వైపుల దృష్టి నుంచి రాజు చిరకాలము ఐశ్వర్యమును అనుభవించును. ఐశ్వర్యమును రాజ్యమును అన్నింటి కూడా. అంటే ఏం చేయాలి? శత్రువు కూడా తెలియకూడదు. దూరం వారికి అంటే శత్రువు అనమాట. దగ్గర వారికి అంటే మిత్రులు కూడా తెలియకూడదు. రాజు చాలా గుప్తంగా ఉండాల్సి వస్తుంది. ఎన్నో విషయాలు అన్ని బయట పెట్టేస్తే కుదరదు. రాజు చాలా కాపాడుకోవాలి, ఎన్నో రహస్యాలు కాపాడుకోవాలి రాజు అంటే. అలాగే ఇంట్లో కూడా, ఇంటి వ్యవహారం కూడా అంతే. ఇంటి వ్యవహారం శత్రువులకు తెలియకూడదు. అలాగే దగ్గర వారికి కూడా కొన్ని తెలియకూడదు. అన్ని ప్రతి విషయం మొత్తం బహిరంగ ఉంచకూడదు. సఫలం కావాలంటే, విజయం కావాలంటే కొన్ని ఆపడం అవసరం ఉంటుంది అని మొత్తం బయట పెట్టకూడదు అని అర్థం. రాజైనా, ఇంటి యజమైనా, ఎవరైనా, మనమైనా ఇది విషయం. పెద్దమా ఇంకా సందేహాలు ఉన్నాయా? ఏం నేర్చుకున్నారు ఈరోజు?
గుర్తున్నా ఏమైనా? ఏమైనా నేర్చుకున్నారు? ఏమి నేర్చుకున్నారు? వ్యవహారం. ఎవరెవరికి ఏమేమి అప్పచెప్పాలి, స్త్రీలను ఎట్లా గౌరవించాలి, ఉమ్, ఎట్లా రక్షించుకోవాలి, ఉమ్. తర్వాత ఎట్లాంటి భిక్షుకుడు అంటే సన్యాసికి ఎట్లాంటి లక్షణాలు ఉండాలి, గుణాలు ఉండాలి. ఉమ్. తర్వాత అడవిలో ఉండే వారు తపస్వి ఏమేం తినాలి, తపస్వి ఉమ్. ఎట్లా ఉండాలి, పుణ్యాత్ముడు అంటే ఎవరిని మానవ నమ్మాలి? శ్రేష్ఠుడుగా ఎట్లా ఉండాలి. ఉమ్. ఎవరిని నమ్మాలి, ఎవరు నమ్మకూడదు? ఉమ్. బుద్ధిమంతులకి ఎప్పుడూ కూడా అపకారం చేయకూడదని. కూడదు. చేస్తే వారి చేతులు పెద్దగా ఉంటాయి, పొడవుగా ఉంటాయి, ఎక్కడ ఉమ్. పట్టుకుంటారు. తర్వాత ఈర్ష్య ఉండకూడదు. ఉమ్. ఈర్ష్య ఉండదు. ఈర్ష్య లేని వారు, స్త్రీని రక్షించేవారు అనేప్పుడు చివరికి స్త్రీలపై వశీభూతులు కాకూడదని, స్త్రీల వశంలో ఉండకూడదు, చివరికి ఉమ్. కొట్టుకోకూడదు, కంట్రోల్ తప్పకూడదు అని అర్థం. తర్వాత స్త్రీలు పూజనీయులు. ఈ 11వ శ్లోకం రాసి పెట్టుకోండి. ఎవరైతే ఏ పని పోయించాలి? పితు అంతఃపురం దద్యాత్, మాతు తల్లికి మహానసం వంటింటి బాధ్యత. ఇవి 12వ శ్లోకంలో. ఎవరైతే ఏది అప్పగించాలో చూసుకోండి. ఈ విషయం ఆలోచించండి. 13వ శ్లోకం, ఈ నీటి నుండి అగ్ని, బ్రహ్మ నుండి క్షత్రుడు, రాళ్ళ నుండి లోహాలు వస్తాయి, మళ్ళీ వాటి నుంచి అవి శాంతిస్తాయి. అగ్ని నీటితో, క్షత్రుడు బ్రాహ్మణులతో, లోహాలు పాషాణములతో శాంతిస్తాయి తమ కారణంలో అని. శ్వాసు యోనిష్ అన్నారు. పూర్వం ఉత్పన్నమైన పదార్థాలు అవి శాంతిస్తాయి. శామ్యతి. ఈ విషయం ఆలోచించాలి. తర్వాత అందరికీ అన్ని విషయాలు చెప్పకూడదు. శత్రువు కానీ, మిత్రులు కానీ, దగ్గర వారికి కానీ, దూరం వారికి కానీ. అలా అయితే రాజ్యం వ్యవహారం సరిగా ఉండదు. ఐశ్వర్యాలు భోగించాలి, అధికారం ఉండాలంటే ఇవి కొన్ని పాటించాలి, కొన్ని గుప్తంగా ఉంచుకోవాలి. ఇది విషయం. శుభం. ముగించేద్దామా? సర్వేభ్యో నమో నమః. ఓ నమః.